సింహం చాలా ధైర్యం గలది. మంచి బలమైన జంతువు. అది ముసలిదయిందనుకుందాం. ముసలిదై దానికి బాగా ఆకలైంది. ముసలితనంతో చిక్కిపోయింది. బాగా కష్టంగా ఉంది. నడిచే పరిస్థితి లేదు. కాంతి విహీనం అయిపోయింది. ప్రాణాలు పోయే పరిస్థితొచ్చింది. అయినా గడ్డి మాత్రం చస్తే మేయదది. అది మదించిన ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పగలగొట్టి అందలి మాంసాన్ని భుజిస్తుందే గాని గడ్డి పొరపాటున కూడా మేయదు. చస్తే చచ్చా నేను. అంతేగాని ఈ హీనమైన వాటి కోసం ఎప్పుడు కూడా ఆశించదు. దానికి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. మనం చాలామంది అట్లాంటి సింహాలు లాంటి వాళ్ళు మనకు సమాజంలో బోల్డంతమంది కనపడుతున్నారు. నక్కల్లాంటి వాళ్ళు కనపడుతూ ఉన్నారు. గ్రాసములేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్తమైన నిస్త్రాసమదేభ కుంభ పిశితగ్రహలాలసశీల సాగ్రహగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే. నిజమే కదా. ఆ పౌరుషం ఉండాలి మనిషికి. ఆ పౌరుషం ఉండాలి. తన కష్టంతోటి తన ఇదితోటి చక్కగా తను సంపాదించుకొని అది పచ్చడి మెతుకులైనా చాలు. అంతేగాని లంచాలు తీసుకోనో అన్యాయం చేసో ఎదుటివాడిని చేసో లేదా పక్కవాడి దగ్గర నుంచి లాక్కోనో ఆ విధమైనటువంటి బ్రతుకు అవసరమా? ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊట్కూరు జానకి రామారావు.